దేవునితో 40 రోజులు మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలగి మీ హృదయములను మనస్సులను నూతనీకరించుకొనుడు. హల్లెలూయా హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగా. మార్చి 22వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 33వ ఉపవాస దినము శుక్రవారం. బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. మొదటి పఠనము ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనము వరకు. అంతటా భయము ఆవహించి ఉన్నది. మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకుంట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును. అప్పుడు మనము ఇతనిని పట్టుకొని పగ తీర్చుకొందము అని అనుకొనుచున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడవు వీరుడవునైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధించలేక శాశ్వత అవమానమును పొందెదరు. సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలించదవు. వారి హృదయమును మనస్సును పరీక్షించదవు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని. కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగా. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 2, 2 నుండి 3, 4 నుండి 5, 6 వచనములు. అందరూ ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. ఆయన నా వేడుకోలు ఆలకించెను. ప్రభూ, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. ప్రభువే నాకు శైలము, కోట. నా దేవుడే నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుదొత్తును. అందరూ ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. ఆయన నా వేడుకోలు ఆలకించెను. ఆ ప్రభువే నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువునకు మొరపెట్టగా ఆయన నన్ను శత్రువుల నుండి కాపాడును. ఆయన స్తుతింపదగినవాడు. అందరూ ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. ఆయన నా వేడుకోలు ఆలకించెను. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టును. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టిను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనును. మృత్యుబంధనములు నన్ను పెనవేసుకొనును. అందరూ ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. ఆయన నా వేడుకోలు ఆలకించెను. నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. నా దేవుని వేడుకొంటిని. ఆయన తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలకించెను. నా మొర ఆయన చెవిని పడెను. అందరూ ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. ఆయన నా వేడుకోలు ఆలకించెను. వారు యేసును బంధించుటకు ప్రయత్నించెను, కానీ ఆయన తప్పించుకునిపోయెను. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 31వ వచనము నుండి 42వ వచనము వరకు. యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపుతిని. వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండియు దేవుడిని అనుచున్నావు. కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యము చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పితిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చెనో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపును. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు. కానీ నేను వాటిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు.
తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బప్తిస్మమును ఇచ్చిన యొర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటని ఉండెను. అనేకులు ఆయన వద్దకు వచ్చిరి. యోహాను సూచక క్రియలు ఏమీ చేయలేదు. కాని ఈయన గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగా. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఆద్యంత రహితుడవైన ప్రభువా, మీ నిబంధనమును సదా నెరవేర్చు దేవా, మీ కరుణతో మమ్ము మీ వాక్కునందు విశ్వాసము కలిగి జీవించు యోగ్యతను ప్రసాదించండి. మా బిడ్డలను దీవించండి ప్రభు. వారు రాస్తున్న పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందుటకు అవసరమైన జ్ఞానమును జ్ఞాపకశక్తిని దయచేసి సహాయం చేయండి. మా ప్రభువవును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.